give complete facts to the Siemens management or Siemens legal team regarding the agreement being made with AP Skill Development Corporation. అలాగే సిమెన్స్ అనే ఒరిజినల్ కంపెనీగా మేము కేవలం 58.8 కోట్లు మాత్రమే రిసీవ్ చేసుకున్నాము అని వారు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్లో చెప్పాను కదా, మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాను. 58.8 crores యూటిలైజ్డ్ అంటే షోన్ దేనికి అంటే నిజంగానే తెచ్చిన సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ తెచ్చి ఇన్స్టాల్ చేసిన ఆ 58 crores. సో సాఫ్ట్వేర్ని ఇప్పుడు 371లోని ఇది 58 అనుకోండి, 58 60 అనుకుంటే 360 తీస్తే 311. సో ఈ 313 అనుకుంటే 371 - 58, ఈ 313 అనే కోట్లు ఏదైతే ఉందో అందులో 241 crores కేవలం ఎటువంటి కారణము ఆధారం ఇది లేకుండా డైరెక్ట్గా ఒక షెల్ కంపెనీకి వెళ్ళిపోయింది. సో అసోసియేట్ కంపెనీకి. సో ఇది మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ యొక్క దీంట్లో ఈ యొక్క షీట్లో చూస్తే ఈరోజు మీకు ఆ క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. 378 - 58.8 crores తీసుకుంటే ఆ 311, ఆ 311లో 241 డైరెక్ట్గా ఒక కంపెనీకి వెళ్ళిపోయింది బిగ్గర. సో ఆ రిమైనింగ్ మనీ వాజ్ స్పెంట్ ఫర్ అదర్ పర్పసెస్, ఎస్టాబ్లిష్ చేశారు ఏదో. సో ఇప్పుడు ఈ 241 crores ఈజ్ కాల్డ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే క్రైమ్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది, క్రైమ్కి బెనిఫిట్ అయిన అమౌంట్ ఎంత అంటే 241 crores. ఈ 241 crores ఎన్నో లేయర్స్గా ఒక 20-30 కంపెనీస్కి రూటింగ్ చేసి, ఆ రూటింగ్ చేయడం ద్వారా ఎందరో ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ చేసి అది జరిగింది. అండ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ నుంచి 371 crores రిసీవ్ చేసుకొని స్ట్రైట్ అవే డిజైన్ టెక్ అనే కంపెనీకి ఈ 371 పంపడం జరిగింది. సో ఏమంటే మాకు వాళ్ళతో ఎంఐఓ ఉంది, ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉందంట. ఆ 371లో ఈ 241 ఈడికే ఎందుకు వెళ్ళింది అంటే ఆన్సర్ లేదు అట్లా. అలాగే ఇంకో చమత్కారం ఏంటంటే ఆ 90% ఈ ప్రాజెక్ట్ తాలూకా రైటింగు, ప్రాజెక్ట్ తాలూకా ప్రొజెక్షను, చివరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ 58 crores ఏదో కొద్ది సాఫ్ట్వేర్ కొన్నారు, అదే ఒక ఫైనల్ ఆడిటింగ్ వారి అకౌంట్ బుక్స్లో ఎలా రాశారు, 2700 కోట్లు విలువ చేసే సాఫ్ట్వేర్ కిందే వచ్చినట్లు లెక్క. ఇది 2500 కోట్లు అని అంటే ఆ సాఫ్ట్వేర్కి అయింది అని చెప్పడం. ఇదే తీసుకుంటే గుజరాత్లో ఇదే ప్రాజెక్టు ఎంతకంటే ముందు గుజరాత్లో 85-15 అనే మోడల్లో గుజరాత్లో అమలు జరగడం చూస్తున్నాం. ఇండియాలో ఎక్కడ జరిగిందా అంటే జరిగింది. ఆ కంపెనీస్కి వెళ్ళి అక్కడ వెళ్ళి చూసారా అంటే ఎస్, దే హ్యావ్ గాన్. వాళ్ళు ఈ నోట్ ఫైల్ మెయింటైన్ చేసిన ఆఫీసర్స్లో కొందరు గుజరాత్ వెళ్ళి వచ్చారు, గుజరాత్ వెళ్ళి చూసి వచ్చినట్టు రాసి నోట్ ఫైల్స్ నోటింగ్స్లో రాశారు. ఇలా వాళ్ళు ఇచ్చిన నోటింగ్స్ అన్నింటిలో మనకు కనబడుతుంది ఏంటంటే ఈ నోటింగ్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క వాస్తవాలు ఏం చూశారు, వాళ్ళు ఎలా చేయాలి, వాళ్ళు నోటింగ్స్ ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటింగ్స్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఆ 85% సంబంధించిన గ్రౌండెడ్ ఎక్విప్మెంట్ చూశారు ఫిజికల్గా, అంటే ఎక్విప్మెంట్ ఆ మనీ వర్త్ ఎక్విప్మెంట్. వేరేస్ మన ఈ కేసులో ఏపీ కేసులో 2600 కోట్ల సాఫ్ట్వేర్ని ఊహించుకోవడం కల్లో మనం ఎక్కడ లేదు, అట్లా అయిందనమాట. సో ప్రాక్టికల్గా అక్కడ అమలైన ఒక ఎగ్జాంపుల్ని ఆస్కారంగా కొందరు అధికారులు కొంత ఆమోదం కొంత అమలు చేసిన తర్వాత వారిపైన ఒత్తిడి చేయడం వలన వారిని ఎటువంటి పైలట్ ప్రాజెక్ట్ కానీ, ఎటువంటి బేసిక్ ఇక్కడ గ్రౌండింగ్ కానీ, ఎటువంటి ఒక సింగిల్ సెంటర్ కానీ ఏదైనా స్థాపించకుండా, అలాగే
ఎక్కడెక్కడ పెట్టాలి అన్న విషయం కూడా తేల్చక ముందే ఆంధ్రప్రదేశ్లో 6 చోట్ల పెట్టారు, 6 చోట్ల పెట్టాలని నిర్ణయించినట్టు రాసుకున్నారు. కానీ ఆ 6 చోట్ల నిర్ణయం జరగక ముందే ఈ 375 కోట్లు మన గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోయింది. అది ఆ స్పీడ్, ఆ తక్కువ టైంలో వెళ్ళిపోవడం